మత్త పరతరం నాన్యా సిద్ధంతి ధనంజయా మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణానివా. ధనంజయ, నాకంటే ఉత్తమమైన సత్యం ఇంకొకటి లేదన్నట్లో సందేహము వలదు. మనులు దారముతో కుచ్చబడినట్లు అన్నీ నా దారముపై ఆధారపడినట్లే ప్రపంచమంతా నా మీదనే ఆధారపడి ఉన్నది. కౌంతేయ, నీటి అందు ఋషిని నేను, సూర్య చంద్రాదులయందు కాంతిని నేను, వేదములయందు ఓంకారము రెండును నేనే, ఆకాశమునందు శబ్దము నేను, పురుషులందు పౌరుషమును సామర్థ్యము నేనే. జీవం సర్వభూతానం విధి పార్థ సనాసనం బుద్ధిర్వృత్తమతాస్మి తేజస్సాస్మి నామౌయయం బలం బలవంతాశం కామరాగవర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతార్జబా. పార్థ, సర్వభూతములకు నేనే శాశ్వతమైన బీజమని ఎరుగుమును. బుద్ధిమంతులలో బుద్ధిని, ప్రజ్ఞవంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును అని నేనే, తేజోవంతులలో తేజస్సును అని నేనే. భారతవంశ అర్జున, బలవంతులలో ఉన్న కామరహితమైన బలమును నేను. అటులనే ప్రపంచం నందని సమస్త ప్రాణుల యందు ధర్మ విరుద్ధము కాని కామము నేనే అని తెలుసుకొను. పార్థ, సాత్విక రాజస తామస భావములన్నీయు నా శక్తి చేతనే ఉత్పన్నమగుచున్నవని తెలుసుకొనును. కానీ వేదార్థముగా వాటిలో నేను లేను. గుణములన్నీ నేను సృష్టించిన నేను గుణాతీతుడను. ఈ విశ్వమంతా 3 విధములైన సాత్విక రాజస తామస భావములచే మోహితమగుచున్నది. కానీ ఈ గుణములకు అతీతుడనగు శాశ్వతుడనైన నన్ను ఈ ప్రాణులన్నీ తెలుసుకొనలేకున్నవి. అర్జున, దైవీ హేషా గుణమహీ, దైవీ హేషా గుణమహీ మమ మాయా దురక్షయా మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. త్రిగుణాత్మకమైన నా మాయాశక్తి లౌకికమైనది, అధిగమించటకు సాధ్యము కానిది. కానీ నన్నే నిరంతరము భజిస్తూ అంతఃకరణ శుద్ధిగా శరణు పొందువారు ఈ మాయను అధిగమించి బంధ విముక్తుడు కాగలడు.
నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మయయామృతజ్ఞానం అసురం భావమాశ్రితః. వార్త: చెడ్డ పనులు చేయు మానవాదములు మూడులు నన్ను పొందజాలరు. అటులనే మాయలో చిక్కుకొని జ్ఞానరైతులు అసురులకు సంబంధించిన నాస్తిక భావము కలవారగుట నన్ను పూజింపరు. చతుర్విధా భజంతే మాం జనాం సుకృతినోర్జున. చతుర్విధా భజంతే మాం జనాం సుకృతినోర్జున. హార్తో జిజ్ఞాసరర్థార్థి జ్ఞానేశ భరదర్షభః. ఏషా జ్ఞాన నిత్యయుక్తం ఏకభక్తి నిరీక్షతే ప్రియో విజ్ఞానోద్వారం మహం శమమ ప్రియా. బహూనాం జన్మనామంతే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. సమహాత్మా సుదుర్లభః. త్రిగుణాత్మకమైన నా మాయాశక్తి లౌకికమైనది, అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ నన్నే నిరంతరమును భజిస్తూ అంతఃకరణ శుద్ధిగా శరణు పొందువారు ఈ మాయను అధిగమించి బంధ విముక్తులు కాగలరు. వార్త: చెడ్డ పనులు చేయు మానవాదములు మూడులు నన్ను పొందజాలరు. అటలనే మాయలో చిక్కుకొని జ్ఞానరైతులై అసురులకు సంబంధించిన నాసిక భావము కలవారగుట నన్ను పూజింపరు. భరతశ్రేష్ఠ, నాలుగు రకములైన పుణ్యాత్ములు భక్తులు నన్ను సేవింతురు. శారీరక మానసిక బాధలకు గురి అయిన వారు, తత్వజ్ఞానము పొందు జిజ్ఞాసులు, జ్ఞానులు మరియు ఏదైనా ప్రయోజనము కోరువారు నన్ను భజింతురు. ఈ చతుర్విధ భక్తులలో సంపూర్ణ భక్తి కలవాడు సర్వకాల సర్వావస్థలయందు నాపై మనసు లగ్నము చేసి నన్ను భజించు జ్ఞాని అత్యుత్తముడు. అతనికి నేను మిక్కిలి ప్రియుడను. అతడు నాకు అమిత ప్రియుడు. అర్జున, ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే, కానీ వీరిలో నిజమైన వాడు నా స్వరూపమే అని నా అభిప్రాయము. ఎలా అనగా, ఇట్టి జ్ఞాని అయినవాడు తన బుద్ధిని మనస్సును నాయందే స్థిరముగా నుంచి నాలోనే స్థిరముగా నుండును. అర్జున, జ్ఞాని అయినవాడు అనేక జన్మల తర్వాత సర్వము వాసుదేవమయమే అని భావించి నన్నే శరణు పొందును. అట్టి మహాత్ముడు అంత గొప్ప తత్వవేత్త ఉండడము చాలా అరుదు. నానా విధములైన కోరికలతో భోగవాంఛలతో సతమతమై కొందరు వారి జ్ఞానమును పోగొట్టుకొందురు.
వారి వారి స్వభావములను అనుకూలంగా ఆయా నియమాలను పాటిస్తూ ఇతర దేవతలను ఆరాధించుచునుందురు. యో యో యం యం తాను భక్తం శ్రద్ధయార్చితుమిక్షతి తస్య తస్సచలం శ్రద్ధా తహేయం విదామ్యహం. అర్జున, ఏ భక్తుడు ఏ దేవత స్వరూపమును శ్రద్ధాభక్తులతో పూజించుటకు నిశ్చయించుకొనునో ఆయా భక్తునకు ఆయా దేవతలు అందే సదా భక్తి శ్రద్ధలు స్థిరముగా కుదురునట్లు నేను చేయుదును.